నాడు వాజ్పేయి చంద్రబాబు జోడీ దేశానికి రాష్ట్రానికి అభివృద్ధిలో దిశానిర్దేశం చేస్తే నేడు మోదీ చంద్రబాబు జోడీ వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర దిశగా పరుగులు పెట్టిస్తోందని మంత్రి సత్యకుమార్ అన్నారు. ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలంటే సుస్థిర పాలన కోసం ప్రజలు సహకరించాలన్నారు. ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు ఎన్డీఏకి మన గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆనాడు ఇద్దరి జోడీలో రాష్ట్రం అభివృద్ధి ప్రధానం ముందుకెళ్ళింది. దాని తర్వాత 2014 కానీ మళ్ళీ 24 కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రంలో మళ్ళీ రాష్ట్రం పరుగులు పెడతా ఉంది. అంధకారంలోకి నెట్టివేయబడిన రాష్ట్రాన్ని, అదో కాదు పాలు చేయబడిన రాష్ట్రాన్ని, అవినీతి కూపంలోకి నెట్టివేయబడిన రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి దిశగా తీసుకెళ్లి ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు చూపించిన స్ఫూర్తి కొనసాగుతుంది. ఆ స్ఫూర్తితోనే మనం ముఖ్యమంత్రి గారు మన ముందు ఉంచిన లక్ష్యం స్వర్ణాంధ్రప్రదేశ్, హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కూడా జరిగి తిరుగుతుంది. విశ్వనాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ గారు మన అందరి ముందు లక్ష్యం వికసిత భారత్ నిర్మాణం కూడా జరిగి తిరుగుతుంది. దానికి మీ ఆశీర్వాదాన్ని అందించాల్సిందిగా 15-20 సంవత్సరాల పాటు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటారు.